హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న కారం రొట్టె. జొన్న పిండితోటి ఎప్పుడు జొన్న రొట్టెలే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. దీన్నే జొన్న కారం రొట్టె అంటారు, దీన్నే జొన్న సర్వపిండి కూడా అంటారు. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నా ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూడకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 kg జొన్న పిండిని ఏం లేకుండా జల్లించి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న 1/2 కప్పు శనగపప్పు, వేయించిన పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక పెద్ద బౌల్లోకి పిండిని తీసుకొని కొద్దిగా వేడి వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ అనేది ఎక్కువగా పోయకుండా కొద్ది పోసుకుంటూ ఈ విధంగా పిండిని అయితే మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత పైనుండి ఆయిల్ అయితే అప్లై చేసేసి ఒకసారి కలుపుకొని 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఎలాంటి వారైనా ఎవరికైనా జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళైతే ఈ విధంగా చేస్తే ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు చపాతీ పిండి మీద పిల్లలు బుక్స్కు వేసుకునే రూలర్ని తీసుకొని ఈ విధంగా మనం అన్నీ ఒకే సైజుగా ఉల్లలు అయితే తీసుకొని చేతితోటి ఈ విధంగా ప్రెస్ అయితే చేసేసుకోవాలి. మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా మంచిగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత మధ్యలో అయితే హోల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్యాన్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఈ రూలర్ని ప్యాన్ పైన ఆ విధంగానే వేసేయాలి. జస్ట్ 5 minutes హీట్ అయిన తర్వాత మనం ఇలా రూలర్ తీసేస్తే ఆటోమేటిక్గా రూలర్ మన దగ్గరకు వచ్చేసింది. రొట్టె మాత్రం ప్యాన్కి అయితే అలాగే ఉంటుంది. అది వేడేంతలోపు మరొకటి కూడా ఈ విధంగానే ఒకదాని తర్వాత ఒకటి సమానంగా ఉల్లలు వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ మనం మధ్యలో హోల్ వేసేసుకొని చేసేసుకోవాలి. ఎలాంటి చేయరాని వాళ్ళకైనా కూడా మనకు రొట్టెలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు బాగా కాల్చిన తర్వాత మనం పైనుండి కొద్దిగా ఆయిల్ వేసేసి పేపర్లో వేసేసుకోవాలి. ఫస్ట్ది అయిపోయింది కదా, సెకండ్ది కూడా ఇలాగే చేసేసుకోవాలండి. అంతేనండి, ఎంత టేస్టీగా జొన్న కారం రొట్టెలు అయితే రెడీ. చాలా మెత్తగా చాలా స్పాంజీగా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు చేసిన తర్వాత టేస్ట్ ఏ విధంగా వచ్చింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 1/2 kg జొన్న పిండికి 10-12 అయితే జొన్న కారం రొట్టెలు అయితే వచ్చాయి.